మంగ్లీది ఏం ప్రమేయం లేదని చెప్పేసిరు. మరి మళ్ళా ఎందుకు మీరు రిపీట్ చేస్తున్నారు? మీడియా వాళ్ళు మళ్ళా ఎందుకు రిపీట్ చేస్తున్నారు? దయచేసి ఆపండి, ఇంతటితో ఆపండి ప్లీజ్. మీరు ఇంత ఒక్క ఆమె మీద ఎంత అవుతున్నారు కదా, మీరు అంటే 2 నెలల చెల్లి మీరు మాట విన్నారు కదా మోతిలాల్ గారు, మీరు వాళ్ళ ఇట్లా మోసపోయారు, మీ ఊరు పక్కకి ఉన్నారు కదా, మీరు ఏం స్టెప్ తీసుకోలేదు ఎందుకు ఇన్ని రోజులు చెల్లి మీరు? అది చెప్పండి. 8 నెలల క్రితం ఈ విషయం మన దృష్టికి వస్తే మనం ఒక విలేకరికి మనం స్టేట్మెంట్ ఇప్పించాం. అప్పుడు బాధితులు ముందుకు రాలే భయంతో. ఎవరైనా ముందుకు వస్తే నా డబ్బులు ఎక్కడ పోతాయని భయంతో రాలే. పాపం బయటపడుతుంది. మళ్ళీ ఈయన కంప్లైంట్ ఇచ్చిండా, ఈయన పోయి అట్లా మాట్లాడిండా అనేది భయంతో బయటికి రాలేదు. నా దగ్గరికి 10 మంది వచ్చారు. ఒక 4గురికి ఇప్పించిన నేను డబ్బులు, మిగతా 6గురు భయపడ్డారు. 4గురికి ఎంత ఇప్పించారు సార్? 4గురికి ఒకరికి 40 లక్షలు ఇప్పించిన, ఇంకొకరికి 10 లక్షలు ఇప్పించిన, ఇంకొకరికి 5 లక్షలు ఇప్పించిన, ఇంకొకరికి ఇప్పుడు ఇంకొకరికి 50 లక్షలు రావాలి. అతను ఇల్లు కబ్జా చేసుకొని మనం ఆడ కూర్చున్నాం. మన వాడు వస్తే ఖచ్చితంగా ఆ ఇంటి మీదకి వస్తే డబ్బులు ఇచ్చే నువ్వు లోపలికి రావాలని అట్లా న్యాయం చేసినామండి. అవన్నీ చెప్పుకోవడం కాదు. బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి. 10th క్లాస్ 10th ఫెయిల్ ఆయన ఆటో డ్రైవర్ ఒకడు. ఆటో డ్రైవరే. ఇవన్నీ రైతులకు మభ్య పెట్టిండు. ఏమనంటే ఆ రైతుల దగ్గర ఇప్పుడు ఒకరి దగ్గర ₹1,00,000 తీసుకుంటే నెలకు 20,000 వారి అకౌంట్ పడేది. మీరు పోయి ఒక 10 మందికి చెప్పేటోళ్ళు లక్షకి 20,000 వస్తుందంటే ఇంకో 10 లక్షలు ఒకటి ఇస్తే ఎంత వస్తుంది? 2 లక్షలు వస్తుంది నెలకి. అయ్యా 10 లక్షలు పెట్టుబడి పెడితే 2 లక్షలు వస్తుంది. ఆ 10 మంది పోయి 100 మందికి చెప్పారు. 100 మంది పోయి 1000 మంది అయ్యారు. ఇట్లా ఉన్నది మొత్తం లాగేశారు. వీళ్ళు ట్రేడింగ్ అని పెట్టిరు, క్రిప్టో కాయిన్స్ అని పెట్టిరు. మరి మన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వాళ్ళ బిజినెస్ లో భాగస్వాములు అని నమ్మబలికిచ్చిరు. మరి ఆ రోజు మరి ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ గాని మళ్ళా ప్లస్ ఆ రోజు గతంలో ఉన్న ఎమ్మెల్యే రవీంద్ర కుమారు, ఇప్పుడున్న ఎమ్మెల్యే బాలనాయకి రోజు అప్రూవ్ అవుతున్నా, ఎవరిది వాళ్ళకే ముట్ట చెప్తున్నా, అవన్నీ ఏం లేదు పర్వాలేదు నాకు సపోర్ట్ ఉందన్నారు. జనాలు నమ్మిరు. ఎక్కువ ఎవరంటే రైతులు, ఇంకొకరంటే ఎవరంటే 15 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు ఉన్న యువకులు, నిరుద్యోగులు, ఉపాధి లేక ఆటో డ్రైవర్లు ఇంత చదివి ఇంకా షార్ట్ టైమ్ లో మనం సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో పాపం వాళ్ళు పెట్టిరు. కానీ వీళ్ళని న్యాయం చేసేటోళ్ళు ఎవరు లేరు. ఈ రోజు మంగ్లీని ఈ ఉచ్చులో లాగడానికి ప్రధాన కారణం ఎవరు? హేమకాంత్ రెడ్డి. ఈ హేమకాంత్ రెడ్డి సుబ్బారావు వీళ్ళ స్నేహితుడు. ఆ లాయర్ని పట్టుకుంటే ఇప్పుడు మధు దగ్గర డబ్బులు రావాలంటే ఎట్లా? మధు దగ్గర డబ్బులు రావాలంటే మంగ్లీతో పాత పరిచయాలు ఉన్నాయి, పాత ఫోటోలు ఉన్నాయి. అంటే పోయిన ఆ ఫోటోలు మొత్తం ఆధారాలు తీసుకొని ఈమెకు మంగ్లీకి కూడా ఈమె పాత్ర ఉంది, ఈమెనే స్కామ్ చేసిరని బయట మనం ఇది చేస్తే నాకేదో వస్తుందని బ్లాక్ మెయిల్ తోటి మంగ్లీని బ్లాక్ మెయిల్ చేసి ఇవన్నీ రాద్దానికి కారణం వీళ్ళిద్దరు దొంగలు. ఎవరెవరు? హేమకాంత్ రెడ్డి, మన సుబ్బారావు లాయర్ పెద్ద దొంగ. ఈ రోజు ఎటువంటి ఆధారాలు లేదని చెప్పగానే సీఐ మీద పడ్డాడండి. మళ్ళీ అక్కడ కోర్టులో పోయి అయ్యా నా లాయర్ వృత్తికి ఏదో మనకు అవమానం జరుగుతుంది, పోలీసులు ఏదో డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ చేసిరు, నన్ను కాదు అవమానించింది మన లాయర్ వ్యవస్థనే అవమానించిరని వీడు ఆడపోయి రెచ్చగొట్టిండు. పాపం ఆ బార్ అసోసియేషన్ వాళ్ళు వీళ్ళకి మద్దతు ఇచ్చారు. వీడు అసలు నిజాలు తెలియక మద్దతు ఇచ్చారు. ఏంటి అసలు నిజాలు మీరు చెప్పండి. ఏంటిది? ఎటువంటి వాస్తవాలు లేకుండా ఒక లాయర్ కి మనం బాధితులు పోయినప్పుడు ఎక్కడ పోతారు? కోర్టులో కేసు సబ్మిట్ చేస్తాడు, కేసు ఫైల్ చేస్తాడు, కోర్టులో అది కేసు నడుస్తుంది. ఎవరైనా నిందితులు ఉంటే వాళ్ళని శిక్ష పడే విధంగా చేస్తారు, వాళ్ళ బాధితులకు న్యాయం చేసే విధంగా చేస్తారు. కానీ ఈయన పోయి ప్రతి స్టూడియోకి పోయి ఫైల్ పోలీస్ స్టేషన్ వెళ్ళిండు కదా. ఏమని వెళ్ళిండు సార్? ఏమని వెళ్ళిండు? నాకు భయప్రాంతులు చేసిరు అని వెళ్ళిండు ఆయన. ఏమని వెళ్ళిండు? ఇప్పుడు కొంతమంది మంగ్లీ మరి బాధితులు వచ్చిరు, మరి బాధితులు మంగ్లీ మీద కంప్లైంట్ ఇచ్చిరు, మరి మంగ్లీనికి డబ్బులు ఇచ్చిరు, డైరెక్ట్ అది కంప్లైంట్ ఇచ్చిన ఈ సుబ్బారావు. అయ్యా నాకు ఎవరో మధు, చవాను, ఇంకో శివ, శైలజ, A5 ఎవరు, మంగ్లీ, వీళ్ళందరూ భయపెట్టి ఇచ్చిరు నాకని ఇచ్చిండు ఆడ కంప్లైంట్.
అవును, ఇది కరెక్ట్ చదవాలి మనం. ఇంకోటి కూడా ఎవరితో బెదిరించారని కూడా విన్నాను. ఎవరు బెదిరించారు? ఆ కేసు ఇప్పుడు ఆ పోలీసులే సంబంధం లేదని చెప్పేసి కదా. ఓకే, మరి వీడు బుగ్గ అయిపోయింది కదా, ఎవరు సుబ్బారావు బుగ్గ అయిపోయాడు. ఓకే, ఆడికి మంగ్లీ మన వాళ్ళందరూ ఫోర్స్ చేస్తుంటే నార్సింగ్ పిఎస్ లో మధు మీద కంప్లైంట్ ఇచ్చింది. అది కంప్లైంట్ ఇచ్చింది. అది తెలుసుకోక ఏదో మీడియా ఫేమ్ కోసం కొంతమంది మన మీడియా వాళ్ళు ఇంకో ఏదో ఆతృత, కొంతమంది వ్యక్తిగతంగా ఏదో పగబట్టి ఏదో పాత కక్ష మనసులో పెట్టుకొని ఆ రఘు ఇవన్నీ జరుగుతున్న ఈ కుట్ర అండి. ఇది కేవలం ఒక ఆడబిడ్డ, గిరిజన ఆడబిడ్డ ఎదుగుతున్నాయనే కోణంలో ఓర్వలేక కుట్ర జరుగుతుంది అంతే.